దేశవ్యాప్తంగా బీసీలకు ఉన్న సమస్యలపై జాతీయ బీసీ దళ అయితే ఒక కొత్త కార్యాచరణ ప్రకటించింది. సో మనతో మాట్లాడడానికి బీసీ జాతీయ దళ అధ్యక్షుడు కుమారస్వామి ఉన్నారు. అన్న ఎట్లా బీసీలకు సంబంధించి ఇటు తెలంగాణలో కానీ దేశంలో కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా దానికి సంబంధించి పోరాటం ఎలా ఉండబోతుంది? నమస్తే బ్రదర్. ముఖ్యంగా తొలి వెలుగు గారికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. అయితే ఈరోజు సోమాజిగూడలో ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. సో అందుకే మాకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలనే ప్రధాన డిమాండ్తోని, ఎందుకంటే ఎస్సీలకు మంత్రిత్వ శాఖ ఉంది, ఎస్టీలకు మంత్రిత్వ శాఖ ఉంది, బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు. దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం. సో అందుకే మాకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని ఒక ప్రధాన ఎజెండాతోని, అలాగే మేము ఎప్పుడో 1931లో కులగణన జరిగింది. అప్పటి నుంచి ఎవ్రీ 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన జరగాలి. కానీ ఇప్పటి వరకు కులగణన జరగాలి. అయితే కేంద్ర ప్రభుత్వం 2027లో జనాభా గణనలో కులగణన చేస్తామని ప్రకటించింది. సో ఆ ప్రకటన చూసుకున్నట్లయితే ఇంటి పెద్ద ఒకసారి ఆ ప్రశ్నావళిని మనం ఒకసారి విశ్లేషణ చూస్తే 12వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటి పెద్ద ఎవరు, ఎస్సీయా, ఎస్టీయా, లేదంటే మిగతాది ఇతరులుగా ఉంది. అంటే ఓబీసీలను ఇతరులుగా కన్సిడర్ చేసే ఒక రాజకీయ కుట్ర జరుగుతుంది. కాబట్టి ఆ అంశం మీద కూడా ఈరోజు మేము పెద్ద ఎత్తున దేశంలోని అన్ని కుల సంఘాలు మేధావులతోని మరియు అందరితోని ఈరోజు జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని దశాబ్దాలుగా పోరాటం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న నాదుడే లేడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే అవసరమైతే ఆధిపత్య కులాలకు రాత్రికి రాత్రి 8% లేనోళ్లకు 10% చొప్పున ఈడబ్ల్యూఎస్ పేరిట రిజర్వేషన్లు కల్పిస్తారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తారు. కానీ బీసీలకు మాత్రము ఇక్కడ నుంచి పంపించిన బిల్లులు కూడా ఎలాంటి అప్రూవల్ ఇవ్వకుండా అక్కడనే పెండిలు పెట్టుకున్నారు. మేము కోరుకున్నది ఓన్లీ మతం కాదు, మేము కోరుకున్నది సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం మాత్రమే. ఈరోజు మీ అందరికీ తెలిసిందే బీసీలో కొంత చైతన్యం పెరుగుతుంది, ఐక్యత పెరుగుతుంది. ఈ మధ్యనే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు చూసుకున్నట్లయితే 55% పైబడి విజయాలు సాధించారంటే బీసీలలో చైతన్యం జరుగుతూ ఉన్నదనేది ఒక సమాజానికి ఒక నాంది తెలియజేసిన సందర్భం. అయితే బీజేపీ కూడా మేము రానున్న రోజులలో బీసీలు అందరం ఐక్యంగా నినాదంతో సంఘటితమై మరియు మా వర్గాలలో చైతన్యం పెంచుతూ రాజకీయ అవగాహనలు పెంచుతూ రానున్న రోజులలో రాజ్యాధికారం వైపే మేము ప్రయాణం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న బీసీ నాయకుడు పెద్ద బడా లీడర్లు ఉన్నారు. ఈటల రాజేందర్ కావచ్చు, అరవింద్ కావచ్చు, మరియు బండి సంజయ్ అద్భుతమైన మాటలు పెద్ద మాటలు చెప్తారు. కానీ బీసీలకు చేసింది నా ఎంటుక ఏమీ లేనంత ఏమీ చేసిందే లేదు. వారి పాలనలో బీసీలకు లబ్ధి జరిగిందేమో అని ఉన్నదా అంటే ఏమీ లేదు. మా జనాభా ఎంత అండి? 60% జనాభా ఉన్నాము. మీరేమో బీజేపీ బీసీలకు ఏం చేస్తలేదని చెప్పేసి మీరు చెప్తున్నారు. మోడీయే బీసీ, దాదాపు కేంద్ర మంత్రివర్గంలో దాదాపు 20కి పైగా సహాయ మంత్రులు కానీ బీసీలో సంబంధించి ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మరి అయితే నేను ఏమంటున్నా, ప్రధానమంత్రి ఒక్కడు బీసీ అయితే కాదు. ఈరోజు సమాజంలో 60% జనాభా ఉన్నది. ఈరోజు ఎంబీసీలు, సంచార కులాలు, అర్ధ సంచార కులాలు ఈరోజు భిక్షాటన చేసుకుంటూ అర్ధ బానిసలుగా బతుకుతున్నారంటే జనాభా దామాష ప్రకారం లెక్కలు జరిగినప్పుడు మాత్రమే ఆ అసమానతను రూపుమాపడానికి సామాజిక న్యాయం జరగడానికే జరుగుతుంది. కానీ ప్రధానమంత్రి ఒక్కడు బీసీ అయితే కాదు. సమాజంలో ఉన్న అన్ని బీసీలు, ఎంబీసీలు, సంచార కులాలు, అర్ధ సంచార కులాలు అందరికీ న్యాయం జరిగినప్పుడే మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుంది. ఇప్పటికీ తినడానికి తిండు లేక, కూడు లేక, గూడు లేక ఎంతో మంది అర్ధ బానిసలుగా బతుకుతున్నారు, భిక్షాటన చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. సో ఏదైతే జనాభా గణనలో కులగణన చేస్తే వారి యొక్క సామాజిక స్థితిగతులు తెలిసి వారికి రిజర్వేషన్లు వచ్చి వారికి ఫలితాలు అందుతాయి. ఆ ఫలితాల ఆధారంగా కొంత ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారికి న్యాయం జరుగుతుంది. కానీ ఒక మోడీకి ప్రధానమంత్రి బీసీ అయినంత మాత్రాన మిగతా వాళ్లకు న్యాయం జరగాలని ఎక్కడ లేదు. సో అందుకే ఖచ్చితంగా దాంట్లో ఓబీసీ కాలం పెట్టాలి. సామాజిక గణనంతో పాటు ఎవరున్నారు ఏమున్నదని గుర్తిస్తే మాత్రమే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రంలో పెద్ద ఎత్తున బీసీలే పాల్గొంటారు. తెలంగాణలో సాధించుకునే క్రమంలో పెద్ద ఎత్తున బీసీలే పాల్గొంటారు. ప్రాణత్యాగాలు చేసేది బీసీలే, అంతేకాకుండా జైల్లో పోయేది బీసీలే. కానీ బీసీలకు మాత్రం రాజకీయ అధికారానికి, రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఉంచుతున్నారు. ఒకసారి ఇది పరిశీలించాలి. ఖచ్చితంగా మా హక్కులు మేము పోరాడి సాధించుకుంటాం. థ్యాంక్ యూ. కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయినట్టున్నది. మొన్న సర్పంచ్లో ఇవ్వలేదు, మున్సిపల్కి సంబంధించి కూడా ఇవ్వలేదు. మరి కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి ఎలా ఉండబోతుంది మీ పోరాటం? ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఆనాడు రాహుల్ గాంధీ మాట మేరకు మన రేవంత్ రెడ్డి గారు కూడా కామారెడ్డి డిక్లరేషన్లో 21 అంశాలతో కూడిన పత్రం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దానిలో స్థానిక సంస్థల్లో ఎన్నికలు ఒకటోది, అలాగే జనాభా దామాష ప్రకారం కులగణన చేస్తామని వాళ్ళు మాట ఇవ్వడం వాస్తవమే. మేము కూడా ప్రభుత్వాన్ని అనేక సార్లు నిలదీసినాం, వాళ్ళతో పాటు ప్రయాణం చేసినాం. అన్నట్లుగానే జనాభా గణనలో కులగణన 150 కోట్లు పెట్టి వాళ్ళు కులగణన చేసి తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అంటూ 42% పెట్టి అసెంబ్లీలో ఆమోదం చేశారు. అవి
రెండింటికి చివరికి ఒక విధవ ఒక కులస్తుడు ఒక అతను పోయి దాన్ని కోర్టులో కేసు వేశాడు. అది ఈరోజు కోర్టులో నడుస్తున్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మాట తప్పొద్దు, మడమ తిప్పొద్దు, అప్పుడే మీకు ఎవరైనా సరే ఓట్లు కానీ ఏది కానీ ఉంటుంది. ఇప్పటి వరకు బీసీలు మీరు మీ వైపు ఉన్నారు, కానీ మీరు రానున్న రోజులల్లో మా అందరితో కలిసి అవసరమైతే జాతీయ స్థాయిలో ఉద్యమం చేసి హక్కుల సాధనకు రావాలి, లేదంటే మాత్రం అవసరమైతే బీసీలదే రాజ్యాధికారం కూడా ఎలబోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. డివి సత్యనారాయణ గారు ఇప్పుడే తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన పరిస్థితి. సో ఎట్లా ఉంది 42% సంబంధించి పెద్ద ఇష్యూస్ నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. రాష్ట్రం కేంద్రం చెప్తుంది, కేంద్రం పేరు చెప్తుంది, కేంద్రమే రాష్ట్ర పరిధిలో ఉందని చెప్తుంది. దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది కార్యాచరణ? నమస్తే అండి. ఈరోజు సోమాజిగూడలో జాతీయ బీసీదల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జాతీయ బీసీదల్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను. ఈ కార్యక్రమానికి డీజీపీ పూర్ణచంద్రరావు, జాతీయ అధ్యక్షులు కుమారస్వామి గారు, అలాగే జాతీయ కోర్ కమిటీ కూడా విచ్చేశారు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో 42 రిజర్వేషన్ బీసీ పర్సంటేజ్ గురించి మాట్లాడుకుంటే నిజంగా వీళ్ళు చిత్తశుద్ధి కనుక ఉంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరూ దోబూసులాడుతున్నాయి. వీళ్ళ బిల్లు తీర్మానం చేసి పంపించారు. కానీ వేరే రాష్ట్రాలలో అటు తమిళనాడు చూసినా వాళ్ళు అమెండ్మెంట్ చేసుకున్నారు. ఇక్కడ సమస్యల్లో ఏమవుతున్నారు, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, మనం ఓపెన్గా మాట్లాడుకుంటే అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు కనుక నిజంగా బీజేపీ కనుక ఇది తీర్మానం చేసి ఓకే చేసి అటు లోక్సభలో రాజ్యసభలో పెట్టి గవర్నర్ ద్వారా అమెండ్మెంట్ చేసి కనుక ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే పేరు ఎవరికి వస్తుందండి? కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఎవరుంది? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. పేరు ఆయనకి వెళ్తే కుదరదు కదా. అందుకని ఏదో విధంగా దీని ఆపాలన ఆలోచనలోనే ఉన్నారు తప్ప దీని ముందు నిజంగా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ తప్పు లేకుండా ఇక్కడి నుంచి అక్కడికి పంపించారు. కానీ ఇక్కడే మళ్ళీ ఇంకో మతలబు కూడా ఉంది, కోర్టులో అఫిడవిట్ వేశారు, కోర్టు ద్వారా చేస్తున్నారు. ఇవన్నీ కూడా బీసీ సోదరులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ కూడా మన పర్సంటేజ్ మనకి ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వాలకి మేనమేసాలు లెక్క పెడుతున్నారు? దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉంది. రాజకీయంగా వాళ్ళ సీటులు లేకపోతే వాళ్ళ కుర్చీలు కదులుతాయని ఒక భయం కూడా ఏర్పడింది తెలుగు రాష్ట్రాలు. దానివల్లే ఈ రోజున వీళ్ళ పంపించినా వాళ్ళు చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది చేయాల్సిందంతా మేము చేసాం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మేము చేసేది ఏం లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఓకే, సరే, నాకు బీసీ దళ అధ్యక్షుడిగా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. మీలో చిత్తశుద్ధి ఉంది, ఓకే, మీ మంత్రివర్గం అంతా కూడా తీర్మానం చేసింది, ఇక్కడ మండలిలో పెట్టారు, అసెంబ్లీలో పెట్టారు, పంపించారు. ఇప్పుడు కేంద్రం అది చేయట్లేదు కాబట్టి ఒక బీసీ గర్జన పెట్టండి మీ ఆధ్వర్యంలో, ప్రభుత్వమే ఆర్గనైజ్ చేయండి. 54% ఉన్న బీసీలందరూ రోడ్డు ఎక్కించండి. ఎందుకు రాదో చూస్తాం. తెలంగాణ ఉద్యమాల గడ్డ, విద్యార్థులకు 1200 మంది బలిదానాలు చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎంతోమంది బీసీలు, ఎస్టీలు తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ గన్ పార్క్ దగ్గర బుల్లెట్లకు ఎదిరిల్లి పోరాడిన గడ్డ ఇది. ఉద్యమాలకు ఏమీ కొరవలేదు తెలుగు రాష్ట్రాలలో. ఇవాళ మీరు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వం, మోడీ, అక్కడున్న ప్రభుత్వాలే, ఇక్కడ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు. మీ అందరూ కూడా మన భూభాగం తెలంగాణ నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మీరు ఎందుకు ప్రెజర్ చేయలేకపోతున్నారు? రండి, బీసీ సంఘాలందరినీ సమావేశపరచండి. ఒక ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే జింకానా గ్రౌండ్స్లోనో బీసీ గర్జన పెట్టండి. ఇక్కడే తీర్మానం చేసి తెలంగాణలో మొత్తం ఎలాగైతే స్తంభింపజేసామో రాష్ట్ర సాధన కోసం, ఈ బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్రాన్ని స్తంభింపజేద్దాం. ఊరుకునే ప్రసక్తి లేదు. మీ రాజకీయాలు బీసీలతో ఆడుకోవద్దు, బీసీ కులాలతో పెట్టుకోవద్దు. బీజేపీ చెప్తుంది మమ్మల్ని అడిగి మేనిఫెస్టోలో పెట్టారా, మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని చెప్పేసి బీజేపీ చెప్తుంది. ఏం చెప్తారు? ఆ విధంగా బీసీపీ చెప్పినప్పుడు నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నిజంగా మరి బీజేపీ నిజంగా రాష్ట్రాలను దిక్కించి మేనిఫెస్టో పెడుతున్నారా? పెట్టట్లేదు కదా. బీజేపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదు. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల బీసీ కులాలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ బీసీ కులాలకు రావాల్సిన దామాసా ప్రకారం అన్యాయం జరుగుతుంది. మీరు 42% ఇవ్వటం వల్ల ఇక్కడ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే కౌన్సిలరు, తర్వాత ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మందికి రిజర్వేషన్ వర్తింపజేయడానికి ఆ చట్టాలు చాలా ఉపయోగపడతాయి. దాన్ని మీరు ఎందుకు రాజకీయ కోణంలో చూస్తున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు అనేక ఒప్పందాలు చేసుకున్నారు, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక ఒప్పందాలు చేసుకున్నారు. ఎంతసేపు అండి దీనికి ఏమైనా బడ్జెట్ అడుగుతున్నారా? 42% ఇవ్వడానికి వల్ల మీకేమన్నా కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలా? మంత్రిత్వ శాఖ పెట్టడం వల్ల కొన్ని కోట్ల రూపాయలు. ఇక్కడ మన తెలంగాణలో బీసీ మంత్రి ఉన్నాడు, ఎస్సీ మంత్రి ఉన్నాడు, ఎస్టీ మంత్రి ఉన్నాడు. కేంద్రంలో ఎందుకు ఉండకూడదండి? ఇన్ని రాష్ట్రాలుండి మనకి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేని శాఖ ఏదైనా ఉందంటే బీసీ శాఖ. అవసరమా మనకి?
ఎందుకు ఈ రాజకీయాలు చేస్తున్నారు అంటే అడిగేవాడు ఎవడో లేడని మీరు పెత్తనం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి ఎంపీలను పంపిస్తాం, బీసీలను ఇక్కడి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలను రాజ్యసభకు పంపిస్తాం. ఆ రోజున చట్టాలు చేసుకోవాలి. ఇందాక డీజీపీ పూర్ణచంద్రరావు మాట చెప్పారు. దామాషా ప్రకారం 50% ఉన్న వాళ్ళు 60 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి. ఎంతమంది ఉన్నారండి? 20 మంది ఉన్నారు తెలంగాణ అసెంబ్లీలో. మరి ఇక్కడే కదా వివక్ష. ఓట్లు ఎవరు వేస్తున్నారు? ఎవరు ఓట్లు వేస్తే ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఇది మారాలనుకుంటే బీసీలో చైతన్యం రావాలండి. చైతన్యం వచ్చిన రోజునే నిజంగా ఇప్పుడు సపోజ్ మీ మీడియా ఉంది తెలుగు వెలుగు, ఎక్కడ జరిగిన అన్యాయాలు మీరు చూపిస్తున్నారు. అలాగా ఈ బీసీ సంఘాల్లో కూడా ఐక్యమత్యం రావాలి. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ బీసీ గర్జన తెలంగాణలో ఏర్పాటు చేస్తాం. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ప్రభుత్వ పరంగా ఒక డిక్లరేషన్ తీసుకురండి. తద్వారా కేంద్ర మెడలో ఉంచి 42 రిజర్వేషన్ మనం సాధిస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. త్వరలోనే జాతీయ బీసీ దళ్ తరపున బీసీ గర్జన కూడా ఏర్పాటు చేస్తాం. తెలంగాణకు సంబంధించి ఉద్యమాలకు కొత్త ఏం కాదు. తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళకు 42% రిజర్వేషన్ సాధించుకోవడంలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బీసీలు అందరూ తలుచుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కానీ అటు కేంద్రాన్ని ఒత్తిడి పెంచి ఖచ్చితంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ తెచ్చుకుంటామని చెప్పేసి బీసీ దళ్ కొత్తగా నియామకం చేపట్టిన అధ్యక్షుడు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.